అయితే 10,000 ఇచ్చాం. బెడ్కి పరిమితమైన వాళ్ళకి 15,000 ఇచ్చాం. నేను సవాలు విసురుతున్నా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో నేను ఆగల, చెప్పినట్టు అన్ని చేయడం కోసం 200 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇంకొక 75 పెడతాం. ఏ దేవాలయాలకు పోయినా మీరు లక్షణంగా భోంచేసే విధంగా అన్ని దేవాలయాల్లో అన్నదానం క్యాంటీన్లు పెట్టి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంతేకాదు, ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం ఇస్తాను, ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన పార్టీ అండి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, 6 మంది పిల్లలుంటే 90,000 ఇచ్చాం. 7 మంది పిల్లలుంటే 1,05,000 ఇచ్చాం. అది ఆ కమిట్మెంట్ తోనే ముందుకు పోయాం. 10 మంది పిల్లలుంటే 1,50,000. ఎందుకంటే నేను జనాభాను కూడా పెంచాలనుకుంటున్నాను, మీ భారం కూడా తగ్గించాలనుకున్నాను. అందుకే భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా, మీరు ఎక్కువ మంది పిల్లలు కానీ ఇచ్చేస్తే మీ కష్టంలో భాగం పంచుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ విధానాలే మారుస్తాను. అదే మారుగా మా రైతుకి ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే చెప్పిన ప్రకారం ఏదైతే అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేదాంతో సమానంగా ఎప్పటికప్పుడు మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జూలైలోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం. ఇంకో పక్క మా ఆడబిడ్డలకు శుభవార్త, జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. ₹1 కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ సంపద పెంచు